మామూలు కుప్పకొండరు ఈ నెల 11 ఎప్పుడు పోతారు ఓటేయడానికి? ఎప్పుడు పోతారు? అంటే బ్యూటీ పార్లర్గా తయారైపోయారు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దొంగలు. మీరు వేసరికి మీ ఓటర్లు గుద్దుకుంటారు కదా, మన బతుకు బర్బాద్ అవుతుంది. అవునా కదా? పైసలు ఇస్తురా ఇంత సాధిస్తారు. ఇప్పుడు నేను వచ్చిపోయినా కదా, నేను వచ్చిపోయినా గ్యారంటీ రేపటి ఇక్కడ పెట్టింటారు కదా, అడ్డ ఇక్కడనే పెట్టినట్టు మాకు భయపడి ఇక్కడనే అడ్డబెట్టి ఓటుకు 5,000 ఇస్తా అని చెప్పి కేసీఆర్ కొడుకు ఇక్కడనే చుట్టుంటాడు. తీసుకోండి, పక్క పైసలు మన పైసలే అవి, పక్క తీసుకోవాలి. అవునా కదా? బుద్ధులు మాత్రం అటు బుద్ధి అనుకో వేస్తారా? అటు వేస్తారా? అవి కొరికి చంపదట్టున్నావు కదా మనం. ఇప్పుడు ఎందుకే అలా ఓటు అలాగే ఇప్పుడు ఓటు ఎందుకు ఇంతకుముందు సరే నాకు ఓటేసారు, నాకు ఎంపీకి ఓటేసారు, నేను నిధులు పట్టుకొస్తున్నా, ఓకే దాన్ని ఏమన్నా చెప్తాను, లెక్క అంతా చెప్తాను, లెక్కంతా రాసుకొస్తాను చెప్తాను నేను. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకు మొన్నటిదాకా ఓటేసి మున్సిపల్ కౌన్సిలర్కి గెలిపించారు. ఏమన్నా సిరిసిల్లలో మీకు సమస్యలు మారినాయా? వర్షం పడితే ఆ శాంతినగరు, శ్రీనగర్ కాలనీ అవన్నీ కూడా ప్రగతి అవన్నీ కూడా వర్షం వస్తే మొత్తం మునిగిపోతుంది కదా. ఆ వాడ మునిగిపోయి పక్క పెట్టు, సాక్షాత్తు కలెక్టరేటే మునిగిపోయింది. కలెక్టరేట్ మునిగిపోతుంది అక్క, ఇల్లు మునిగిపోతుంది అంటే ఎప్పుడో ఘటన అయిపోయాయి. ఇక కలెక్టరేట్ మొన్న కట్టిన కలెక్టరేట్ మునిగిపోతే పాప మా కలెక్టర్ సాబ్ ఏం చేసిందంటే, అరే కలెక్టర్ మునిగిపోయింది కదా, పోవడానికి దారి లేదని చెప్పి ట్రాక్టర్లో వేడు. అది ఆ టీవీ వాళ్ళు చూపెట్టిన బిడ్డ నువ్వు నేను కలెక్టరేట్ కడితే నీళ్ళలో మునుక్కుంటూ పోవాలి కానీ ట్రాక్టర్లో పోతావు అని చెప్పి అదే కలెక్టర్ తీసి పడేసాడు. ఆ కలెక్టర్ మునుక్కుంటూ పోవాలట. ఇక్కడ కొత్త చెరువు ఉన్నది, కొత్త చెరువు పూడిక తీయలే, దానిలో పెద్ద ఐలాండ్ కడితే ఆ కొత్త చెరువుల నీళ్ళన్నీ సిరిసిల్లలో మొత్తం ముస్తులేవా. ఇక ఇంకోటక్క, మన ఇంట్లో మురుకు నీళ్ళు ఉంటాయి, డ్రైనేజీ నీళ్ళని ఒక మూల పెడతాం. దేశం మొత్తము సిటీలలో ఉన్న మురికి నీళ్ళన్నీ బయటికి పంపుతారు. మురికి నీటి శుద్ధి ప్లాంట్ అంటారు దాన్ని, ఆ బయటికి ఊరవతలు పంపుతారు. ఈయనకు ఎవరు తెలివిచ్చిండు, ఆయన తెలివి ఎక్కడదో అర్థం కానీ ఊళ్ళలో మురికి నీళ్ళని కలిపి సిరిసిల్ల కూడా వచ్చింది. మురికి నీళ్ళు బయటికి పోతాయా సిరిసిల్లకు వస్తాయా? చెప్పక బయటికి ఉన్నాయి సిరిసిల్లకు రావన్నా. ఈరోజు కలిసి 14లో పెట్టిన 14 మొత్తం కప్పు వాసన. అవునా కదా? ఇవన్నీ కూడా ఇక నాశనం చేసిండు. ఇలా మళ్ళీ నేను ఏం చేస్తా అంటే పైసలు మొత్తం మొత్తం పైసలు ఇస్తున్నా. ఇక వస్త్ర పరిశ్రమ ఏడున్నది సిరిసిల్ల. మరి యారింటి పోయి ఎడబెట్టాలి, ఏడబెట్టిండు విమలాలో పెట్టాడు. అంటే పుండు ఒకళ్ళతో మందు ఒకరు రాస్తాడు. తెలివి కది. యారింటి పోయి సిరిసిల్ల పెట్టాలన్నా విమలాలో పెట్టాడు. పోనీ ఎమ్లవాడలో కన్నా ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు. ఈడ పెడితే ఆ కమిషన్ల దొబ్బితే సిరిసిల్లోలు ప్రశ్నిస్తారని చెప్పి ఆ కమిషన్ల దందా కోసం కిలోకు కమిషన్ తీసుకుంటే ఆడబెట్టిండు. తీసుకుపోయి యారంటిపోయి ఈడుండాలా ఆడబెట్టిడు. ఆ అప్రైల్ పార్క్ ఉన్నది, అది 10 షెడ్లు వేసిరు, అది స్టార్ట్ అయ్యాలి. దాని ద్వారా కార్మికులకు ఓనర్ చేసే వర్క్ ఓనర్ అనే పథకాన్ని ఏం లేకుండా చేసి ఇలా నాశనం చేసిండు. 220 యూనిట్లు పనిచేయాలంటే దాదాపు మొత్తం అన్ని మూతపడ్డాయి. ఇలా కార్మికుల పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇవాళ షెడ్లు వేసారు, కనీసం ఎవరికి మగ్గాలు ఇవ్వాలి. దాని గురించి వాళ్ళు మోసం చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు కనీసం పట్టుకున్న పాపాన వాళ్ళే. ఇక చుట్టుపక్కల విలేజ్ ఉన్న గ్రామాలు ఈ సిరిసిల్లకే పైసలు గతిలేవురా బాబు అంటే ఆ 7 గ్రామాలను తీసుకొచ్చి మన అనగలిపారు. వాళ్ళకు పాపం ఎంత నష్టం జరుగుతుందంటే ఈజీఎస్ పైసలు గ్రామాలకు వస్తలు, ఉపాధి కూలీ వేయింది, వాళ్ళకు పన్నులు పెరిగినాయి. ఇలా కాంగ్రెస్ వచ్చి మేము గ్రామాలు చేస్తాం, సిరిసిల్లగా తీసేస్తామన్నారు. 2 సంవత్సరాలు కనీసం వాళ్ళు తీసేలేని పరిస్థితి. ఇవన్నీ ఉన్నా కూడా కానీ లెక్క చెప్తా. ఈ సిరిసిల్ల మున్సిపాలిటీకి ఇవాళ 14వ 15వ ఆర్థిక సంఘం నిధులు 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 29 కోట్ల రూపాయలు ఇచ్చినాం.
అమృత్ పైసలు 50 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇవాళ స్వనిధి ఏం జమానత్ లేకుండా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చినాం. ఒక 11,000 మందికి ఇచ్చినాం. 40,000 ఓటర్లు ఉంటే 11,000 మందికి 10,000 రూపాయలు ఏ పూచికత్తులు లేకుండా ఇలా 21,52,00,000 రూపాయలు ఇవాళ ఇచ్చినాం. 44 లక్షల రూపాయలు స్వచ్ఛ భారత్ పైసలు తిరిగి ఇచ్చినాం. ఇన్ని చెప్పుకుంటూ పోతే వరదల లెక్క నిధులు మేం తీసుకొస్తే సిరిసిల్ల మాత్రం వరదలతో మునిగిపోతున్నది. వరదల లెక్క పైసలు మేం తీసుకొచ్చినాం. ఇలా సిరిసిల్ల మాత్రం వరద నీరుతో మునిగిపోతుందంటే ఈ పైసలు ఏడిపోయినాయి. ఈ పైసలు ఏడిపోయినాయి. బుక్ ఏదన్నా ఇవాళ బుక్ ఓటించిన మీకు పంపిస్తాం. మీ అందరికి మేమేం చేస్తాము, మోడీ పైసలు మోడీ ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందో మొత్తం బాజాబ్తా ప్రింట్ తీసి ఇలా మీ ఇంటికి ఒక్కొక్కరి ఇంటికి పంపిస్తున్నాం. కేసీఆర్ కొడుకు కూడా పంపిస్తా, వస్తాడు. నేను వచ్చిపోయినాక ఆయన వస్తాడు. నువ్వు ఏం బీక్కినవన్నీ కోటేయాలి. ఇలా కేసులు పెడుతున్నాక వీళ్ళందరూ వాళ్ళ మొక్కలు చూడక వీళ్ళు ఎవరైనా కబ్జాలు చేసేవాళ్ళకి ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ఇసుక దండ చేసేవాళ్ళక ఉన్నారా? వీళ్ళు ఎవరైనా ప్రజలను దోచుకుంటూ ఉన్నారా? వీళ్ళందరూ మా కోసం కష్టపడి లెక్క. వీళ్ళందరూ బండి సంజయ్కి ఓటయ్యాన్నా, బండి సంజయ్కి ఓటయ్యాక మోడీ ప్రభుత్వానికి ఓటయ్యాక అని చెప్పి మీ ఇళ్ళలో వచ్చి మీ కాలు మొక్కిలక మీ దండం పెట్టలేక వీళ్ళందరూ